హాయ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు మహాభారతంలో వన్ ఆఫ్ ద ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అండ్ మోస్ట్ డైల్యూటెడ్ స్టోరీ ఒకటి డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే ఏకలవ్య అండ్ ద్రోణాచార్యుల మధ్య జరిగిన డిస్కషన్ అనమాట. ఈ స్టోరీని నేను ఎందుకు ఫ్యాబ్రికేటెడ్ ఆర్ మిస్ఇంటర్ప్రిటెడ్ అని అనుకోవచ్చు. ఎందుకన్నానంటే మోస్ట్లీ మనకు సినిమాటిక్ వర్షన్స్లో కానీ మనకు జనరల్గా ఎవరన్నా చెప్పేటప్పుడు కానీ ఈ స్టోరీ వర్షన్ ఎలా చెప్తారంటే ఏకలవ్యుడు ఒక రోజు ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చాడు విద్య నేర్చుకోవడానికి. కానీ ద్రోణాచార్యుల వారు యాక్సెప్ట్ చేయలేదు తన శిష్యునిలాగా. బికాస్ హీ బిలాంగ్స్ టు ద లో క్యాస్ట్. ఆ రీజన్ చెప్పి నేను నీకు విద్య నేర్పాను అని చెప్పి రిటర్న్ పంపించేశారు. రిటర్న్ వెళ్ళి ఏకలవ్యుడు ఎవరు నేర్పించకున్నా కూడా వాళ్ళ గురువు విగ్రహం తయారు చేసి పెట్టుకొని దాని ద్వారా అతను ప్రాక్టీస్ చేసి హీ బికేమ్ స్కిల్ఫుల్. ఆ స్కిల్ఫుల్ అయిందని తెలిసిన తర్వాత అర్జునుడికి కాంపిటీషన్ వస్తాడేమో అని చెప్పి ద్రోణాచార్యుల వాళ్ళు ఫీల్ అయ్యి ఒకరోజు ఏకలవ్యుని దగ్గరికి వెళ్ళి ఏకలవ్యుని దగ్గర తన థంబ్ ఫింగర్ని గురుదక్షిణగా ఇచ్చేయమని చెప్పారు. అందుకోసం అతని ఫింగర్ తీశారు కాబట్టి మొత్తం ద్రోణాచార్యుడు కరెక్ట్ గురువు కాదు అన్న సెన్స్లో దీన్ని పోర్ట్రే చేస్తారు అనమాట. ఈ మొత్తం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్టోరీయే రాంగ్. ఎందుకంటే ఫస్ట్లీ మనం అబ్జర్వ్ చేస్తే అందరూ అనుకున్నట్టుగా ఏకలవ్యుడు ఈజ్ ఎ లో క్యాస్ట్ పర్సన్ అని కాదు. ద థింగ్ ఈజ్ హీ బిలాంగ్స్ టు ద కింగ్ ఫ్యామిలీ. అతను ఫారెస్ట్ లో ఉంటాడు. వాళ్ళది ఎరుక జాతి. ఎరుక జాతిలో హిస్ ఫాదర్ ఈజ్ అ కింగ్. ఓకే, హిరణ్యధనుడు అనే ఒక రాజు కొడుకు. ఆ హిరణ్యధనుడు అనే రాజు ఆ పేరులో ఉంది. హిరణ్య అంటే ఇట్స్ గోల్డెన్ ధనువు, ద వన్ హూ హ్యాస్ ద గోల్డెన్ యారో. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళకి నువ్వు కొత్తగా ఏమంటారు బో అండ్ యారో నేర్పించాల్సింది ఏం లేదు. హిస్ ఫాదర్ హ్యాస్ టాట్ హిమ్ వెల్ ఎనఫ్. అండ్ అతనికి ముందు నుంచే ఎరుక వాళ్ళకి కానీ ఫారెస్ట్ లో ఉన్న వాళ్ళకి కానీ హంటింగ్ కానీ అండ్ ఫోకస్ ఎలా పెట్టాలి ఇవన్నీ ఒక నేర్పించాల్సిన అవసరం లేదు. దే ఆల్రెడీ నో ఇట్. అండ్ ఇంకొక సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే మనం ఎప్పుడు ఏమనుకుంటాం, అర్జునుడు ఓన్లీ వాళ్ళ ఏమంటారు బ్రదర్ వాళ్ళ సిస్టర్ కొడుకు, సో మేనత్త వాళ్ళ కొడుకు కాబట్టి కృష్ణుడు ఫేవర్ చేస్తాడు అనుకుంటాం. దట్స్ టోటలీ రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఏకలవ్యుడు కూడా కృష్ణుడి మేనత్త కొడుకే. హిరణ్యధనుడి వైఫ్ ఎవరైతే ఉన్నారో శృతదేవ, ఆ శృతదేవ అమ్మవారు వసుదేవునికి సిస్టర్ అనమాట. సో ఇలా చూసుకుంటే ఇక్కడ ఏకలవ్యుడు కూడా తనకు మేనత్త కొడుకే, అర్జునుడు కూడా మేనత్త కొడుకే. ఓకే, బట్ వెన్ ఇట్స్ కమ్ టు ద్రోణాచార్య, ఎప్పుడైతే ఇతను వచ్చి అడిగాడు అడవి నుంచి నేను కూడా మీ దగ్గర శిష్యరికం చేస్తాను నాకు నేర్పింది అంటే, యా ద్రోణాచార్యుల వారు నో చెప్పారు. కానీ నో చెప్పడానికి దెర్ ఇస్ అ వ్యాలిడ్ రీజన్ అనమాట. ఎందుకంటే ఇతను బిలాంగ్స్ టు ఎరుక ఫ్యామిలీ అండ్ వీళ్లకు అలైన్స్ ఏవైతే ఉన్నాయో జరాసంధుని ఫ్యామిలీతో ఉన్నాయన్నమాట. ఆ రాజ్యంతో జరాసంధునికి జరాసంధ్య ఆచార్య పీఠం అని ఒక సపరేట్ ఆచార్య పీఠం ఉంటుంది. అందులో లిస్ట్ ఆఫ్ పీపుల్ ఉంటారనమాట. వాళ్ళు ఎవరు అంటే శిష్య పరంపరలో ఒకరు ఏకలవ్యుడు, దంతవక్రుడు, శిశుపాలుడు, వసుదేక పౌండ్రికుడు. వీళ్ళందరూ ఏదైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారో ఎవరెవరినైతే కృష్ణుడు కురుక్షేత్రం కంటే ముందే టార్గెట్ చేసి అందరినీ తీసేశాడో మెయిన్ వార్ లో ప్రాబ్లం కాకుండా, ఆల్ దీస్ పీపుల్ ఆల్ బిలాంగ్ టు జరాసంధ ఆచార్య పీఠం. సో జరాసంధుడు ఆల్మోస్ట్ ఏమంటారు అధర్మం సైడే ఉంటాడు. సో ఈ అధర్మం సైడ్ ఉన్నవాడు ఈ రోజు విద్య నేర్చుకుంటే రేపు వెళ్ళేది ఎవరి డిపార్ట్మెంట్ కి? ఆబ్వియస్లీ జరాసంధుని టీంలోకి వెళ్ళి జాయిన్ అవుతాడు ఇక్కడ నేర్చుకొని. అండ్ సెకండ్ మోస్ట్ పాయింట్ ఏంటంటే వీడు వెళ్ళేది జరాసంధుని దగ్గర, కానీ విద్య మాత్రం ఇక్కడ హస్తినాపూర్కి వచ్చి ద్రోణాచార్యుల దగ్గర నేర్చుకోవాలంట. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ద్రోణాచార్యుల వారు ఇట్స్ అ కైండ్ ఆఫ్ హోమ్ యూనివర్సిటీ అనుకోండి. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరు నేర్చుకున్నారు. బట్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ కదా. ఇప్పుడు నా రాజ్యంలో నేను నేర్పిస్తున్నప్పుడు ఆపోజిట్ మనకి ఎవరైతే ఫ్యూచర్ లో వెపన్ లా తయారవుతారో వాళ్ళకి మనం ఎందుకు నేర్పిస్తాం? ఈవెన్ ఇప్పుడు ప్రెసెంట్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ తీసుకున్నా కూడా, ఇప్పుడు ఇండియాకి ఆపోజిట్ ఒక జియో పొలిటికల్ కంట్రీ ఉందనుకోండి, నీ ఓన్ మిసైల్ టెక్నాలజీ కానీ నీ న్యూక్లియర్ నాలెడ్జ్ కానీ నువ్వు ఇంకొకరితో షేర్ చేయవు కదా. సేమ్ కైండ్ లో ద్రోణాచార్యుల వాళ్ళు ఈ హస్తినాపురానికి కానీ దీనికి ట్రబుల్ చేసే వాళ్ళు ఎవరున్నారో, ఎవరైతే ఫ్యూచర్ లో ఆపోజిట్ వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరికి దీనికి ఆటోమేటిక్ గా ప్రాబ్లం అవుతారు కాబట్టి వాళ్ళు ఎవరికి నేర్పించలేదు. అందులో మెయిన్ రీజన్ ఏకలవ్యుడు ఫ్యూచర్ లో జరాసంధుని టీంలో జాయిన్ అవుతాడు కాబట్టి వాళ్ళ ఫాదర్ రిలేషన్స్ కానీ వాళ్ళ కంట్రీ అలైన్స్ కానీ దాంతో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి నేర్చుకుంటే మనకి ట్రబుల్ అవుతాడు. అలాంటి వాడికి నేర్పించడం రైట్ కాదు. పోనీ ఈ స్టోరీ అబ్జర్వేషన్ అంతా విన్నాక కూడా స్టిల్ దెర్ ఈస్ ఎ ఫ్యాక్టర్ లైక్ ఓకే విద్య నేర్పియకున్నా పర్లేదు, మరి వేలెందుకు తీశారు అని డౌట్ వస్తుంది. సో ఒకరోజు కౌరవులు, పాండవులు, ద్రోణాచార్యులు వీళ్ళందరూ కలిసి అడవికి వేటకెళ్తారన్నమాట. ఈ స్టోరీలో మీకు అర్థమవుతుంది ఎందుకు తీసుకున్నాను. ఆ వెళ్ళిన టైం పీరియడ్ లో దే విల్ హ్యావ్ ఎన్ హంటింగ్ డాగ్ విత్ దెమ్.
హంటింగ్ డాగ్స్ ని వాళ్ళకంటే ముందు పంపిస్తారనమాట. సో ఇట్ విల్ బి చెకింగ్ ఆల్ ద ప్లేస్ అండ్ వీళ్ళు వెనకాల వెళ్ళి వేటాడుతుంటారు. సో ఆ హంటింగ్ డాగ్ వెళ్ళినప్పుడు అక్కడే చుట్టుపక్కల ఒక ప్లేస్ లో ఏకలవ్యుడు తను ప్రాక్టీస్ తను చేసుకుంటుంటాడు. వాళ్ళ గురువు విగ్రహం తయారు చేసుకొని చాలా ఫోకస్ మైండ్ తో చేస్తుంటాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కుక్క అక్కడికి వచ్చిందో దాని సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఇతనికి వినిపిస్తాయి అనమాట. సో ఇతని కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందని చెప్పి ఇక్కడ నుంచి ఏకలవ్యుడు బాణాలు వేసి కొడితే ఆల్మోస్ట్ 7 బాణాలు అనుకుంటా ఆ కుక్క నోట్లోకి వెళ్ళి పడతాయి. అవి ఎలా పడతాయంటే కుక్క చావదు, కానీ కుక్క అరవలేదు, మాట్లాడలేదు, మొరగలేదు. ఆ సెన్స్ అంత సెన్సిటివ్ గా అంత నాగ్గా కొడతాడు అనమాట. అది చూసి మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అర్జునుడు కూడా ఇంత నాగ్గా వేయడం ఇట్స్ ఇంపాసిబుల్. సో ఎవరు వేస్తారు ఇంత హైలీ స్కిల్ఫుల్ పర్సన్. అప్పుడు ద్రోణాచార్యుడు వెళ్ళి అడుగుతారనమాట, ఎవరు నేర్పించారు నీకు విద్య అంటే, మీరే నా గురువు అని చెప్పి విగ్రహం చూపించి మీరే నాకు నేర్పించారు అని చెప్తారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఓకే ఈ రోజు వీడు స్కిల్ఫుల్ అయ్యాడు కాబట్టి నువ్వు నా శిష్యుడివి, నా విగ్రహం పెట్టి నేర్చుకున్నావు అని ఒకవేళ గురువు యాక్సెప్ట్ చేసి పాజిటివ్ క్రెడిట్ అని తీసుకుంటే, ఏ రోజైతే నెగటివ్ క్రెడిట్ వస్తుందో దానికి కూడా రెడీ ఉండాలి. అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైతే ఏకలవ్యుడు మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోతే జరాసంధ టీంలో జాయిన్ అవుతే అప్పుడు నెగటివ్ వస్తుంది. ఈ రాజ్యం మీదకి యుద్ధానికి వస్తాడు కదా, అప్పుడు నెగటివిటీ కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వు నాలెడ్జ్ ఒకసారి షేర్ చేసినప్పుడు, మిసైల్ నాలెడ్జ్ కానీ న్యూక్లియర్ నాలెడ్జ్ కానీ వేరే కంట్రీ వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఆ కంట్రీతో నీకు ట్రబుల్ అయ్యి వాడు నీ మీద అటాక్ చేస్తాడు అనుకో, నాలెడ్జ్ నువ్వే ఇచ్చావు కానీ నీ మీదే అటాక్ వచ్చాడు అనుకో, అప్పుడు నువ్వేం చేయలేవు. ఓకే ఈరోజు నేర్పించాను మొత్తం వరల్డ్ నాకు బెస్ట్ నేమ్ వచ్చింది అని పాజిటివ్ క్రెడిట్ తీసుకుంటే నెగటివ్ క్రెడిట్ కూడా అలాగే వస్తుంది. అందుకోసం అని చెప్పి ఇది ఎప్పటికైనా నెగటివ్ అయ్యే ఛాన్స్ ఉంది, బికాస్ దే ఆర్ ఇన్ ద రాంగ్ సైడ్. దానికోసం అని చెప్పి వీడికి ఇంత స్కిల్ఫుల్నెస్ ఉండకూడదు. పైగా ఒక మూగ ప్రాణి మాట్లాడితే జస్ట్ ఆ సౌండ్ కోసం నువ్వు దాన్ని బెదిరియడానికి ఏమన్నా చేయొచ్చు, కానీ అంత క్రౌర్యంగా అంత వైల్డ్గా ఒక జంతువు నోట్లోకి అంత నీతో నాలెడ్జ్ ఉందని చెప్పి కొట్టావు కదా, రేపొద్దున నీలాంటి వాడి చేతికి ఆయుధాలు ఇచ్చామనుకో, లైక్ అస్త్రాలు ఏమని ఇచ్చామనుకో, అర్జునుడితో కూడా అన్ని అస్త్రాలు ఉన్నాయి, బ్రహ్మాస్త్రం ఉంది, పాశుపతాస్త్రం ఉంది, శివుడు ఇచ్చింది. తీసుకెళ్లి యుద్ధంలో ఫస్ట్ డేనే అన్ని వేసేయలేదు కదా. ఎప్పుడన్నా యుద్ధం లిమిట్ లో మనం వేసేటప్పుడు ఈక్వల్ క్యాపబిలిటీ ఉందా లేదా చూస్తాడు. అవతల ఏ బాణం వేసాడు దానికి ఈక్వల్ ఫోర్స్ అప్లై చేస్తున్నామా లేదా చూడాలి. ఇప్పుడు మనం ప్రజెంట్ డే వరల్డ్ చూసినా కూడా అదే చేస్తాం. ఎవడైనా మన కంట్రీ మీద ట్రేడ్ శాంక్షన్స్ వేసాడు అనుకో, మనం అవే వేస్తాం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మీద. ఎవడన్నా బాంబ్ మిసైల్ మీద అటాక్ చేసాడు అనుకో, డైరెక్ట్ తీసుకుపోయి న్యూక్లియర్ బాంబ్ వేయం కదా. సో ఈక్వల్ ఫోర్స్ అన్నది అప్లై చేయాలి, కానీ ఇక్కడ ఈక్వల్ ఫోర్స్ జరగలేదు. ద సెన్స్ ఆఫ్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం అన్నది ఏకలవ్యంలో లేదు. అది ఒక గురువు పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ద్రోణాచార్యుడు అబ్జర్వ్ చేస్తాడు అనమాట. ఓకే వీడి సెన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఒక చిన్న ట్రిగ్గర్ పాయింట్ బ్రెయిన్ లో తగిలితే అంత చిన్న జీవి, మూగ జీవి అని చూడకుండా దాన్ని కొట్టినోడు రేపు పొద్దున అస్త్రాలు చేతికి వస్తే వీడు ఏ రేంజ్కి వెళ్తాడు. సో ఇది ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే దీన్ని ఆపేసేయాలి అంటారు కదా, ఏదన్నా మొక్క ఉన్నప్పుడే దాన్ని తీసేయాలి, పెద్దగా అయిన తర్వాత ప్రాబ్లం వస్తుంది. సో ఈ స్టేజ్ లోనే వీడిని ఆపేయాలి. అందుకోసం అని చెప్పి తను దూరదృష్టిగా ఆలోచించి ఫింగర్ ఇవ్వమని చెప్తున్నాడు. ఫింగర్ ఇచ్చిన తర్వాత కూడా ఏకలవ్యుడు ఏం మారలేదు. ఏకలవ్యుడు ఉన్న 4 ఫింగర్స్ తో ఎక్స్ట్రీమ్ వారియర్ అయ్యాడు. యాజ్ యూజువల్ గురువు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే జరాసంధుని టీంలో జాయిన్ అయ్యాడు. జరాసంధుడు అండ్ ఏకలవ్యుడు కలిసి మళ్ళీ కృష్ణుడి మీద అటాక్ చేశారు. ఆ టైం పీరియడ్ లో కృష్ణుడే ఏకలవ్యుడిని చంపాడు. ఈవెన్ హీ బిలాంగ్స్ టు మేనత్త కొడుకు అయినా, ఫ్యామిలీ రిలేటివ్ అయినా కూడా కృష్ణుడు ధర్మం వైపే ఉంటాడు. ఇట్స్ నాట్ అబౌట్ అర్జునుడికి ఫేవర్ గా, ద్రోణాచార్యుడు కూడా అర్జునుడికి ఫేవర్ గా అట్లని కాదు. అక్కడ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునేది, నీ ఏమంటారు నీ కోపాన్ని కానీ వీటన్నిటిని కంట్రోల్ చేయడం ఎవరికి వచ్చు అన్నది చూస్తారనమాట ఒక గురువు పొజిషన్ లో ఉన్నవారు. అవి అర్జునుడి దగ్గర ఉన్నాయి, సో అర్జునుడికి నేర్పించాడు. అలా చూసుకుంటే తన సొంత కొడుకే ఉన్నాడు కదా అశ్వత్థామ. అశ్వత్థామకు అన్ని నేర్పించలేదు. మరి అశ్వత్థామకు నేర్పకుండా అశ్వత్థామకు కూడా ఏమంటారు బ్రహ్మాస్త్రం వేస్తే రిటర్న్ తీసుకోవడం రాదు, కానీ అర్జునుడికి వచ్చు. ఎందుకు నేర్పించాడు అంటే హీఈస్ ద వన్ హూ నోస్ హౌ టు కంట్రోల్ దెమ్, హౌ టు యూజ్ దెమ్, హౌ టు బ్యాలెన్స్ దెమ్. అందుకోసం అని చెప్పి అర్జునుడికి మాత్రమే నేర్పించాడు. సో ఇఫ్ ఒకవేళ వీళ్ళందరూ కూడా వాళ్ళ సెన్స్ అండ్ ఎమోషన్స్ మీద ఒకవేళ ఫోకస్ చేసి స్థితప్రజ్ఞుడు అని అనిపించుకొని వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసే స్టేజ్కి వచ్చింటే వాళ్ళు అప్పుడు అడిగే అర్హత వచ్చేది. కానీ వాళ్ళకి అర్హత లేకుండా గురువు దగ్గరకు వచ్చి అడిగారు అనమాట. సో అలాంటి వాడికి ఇస్తే, ఒక చిన్న పిల్లగాడికి ఇప్పుడు 6th క్లాస్ పిల్లగానికి 10th క్లాస్ పిల్లగానికి నువ్వు ఒక వెపనరీ ఐటమ్ ఇచ్చావు అనుకో, వాడు ఏం చేస్తాడు, సబ్జెక్ట్ లో మార్క్స్ వేయకుంటే టీచర్ మీద వేసేస్తాడు, లేదా ఇంటి పక్కల ఎవడన్నా చిన్న గొడవ చేసినా వాడి మీద వేసేస్తాడు.
కానీ ఒక వెల్ మెచ్యూర్డ్ పర్సన్ హూ నోస్ వెన్ టు యూజ్ దట్ వన్ అని తెలిసినోడికి నువ్వు ఆ వెపన్ కానీ ఏదైనా ఇస్తే దే విల్ యూజ్ ఇట్ అకార్డింగ్ టు ద టైమ్ అండ్ ద నెసెసిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. అందుకోసం మాత్రమే ద్రోణాచార్యుడు అది ఇవ్వలేదు. అంతేగాని ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు ఏదో లో క్యాస్ట్కి సంబంధించిన వాడు, అర్జునుడు ఏదో క్షత్రియ క్లాస్కి సంబంధించిన వాడు ఉండదు. అలా క్లాస్ డిఫరెన్సెస్ తీసుకుంటే కర్ణుడికి నేర్పించాడు కదా మరి విద్యం అంతా, అన్ని స్కిల్స్ నేర్పించాడు కదా చిన్నప్పటి నుంచి. కర్ణుడు కూడా క్షత్రియ క్లాస్ కాదు కదా, సూతకులం కదా, మళ్ళీ అట్లా చూసుకుంటే సూతుడు అని అంటారు కదా. కానీ ఎప్పుడు డిఫరెన్షియేట్ చేయాలి. ఎందుకంటే ద్రోణాచార్యుడి దగ్గర ఓన్లీ ఫ్యామిలీ ఒకటే కాదు, ప్రపంచంలో నలుమూలల ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందరు విద్య నేర్చుకున్నారు. అలాంటప్పుడు ఆ గురువుకి జస్ట్ ఒక చిన్న క్యాస్ట్ డిఫరెన్స్ ఎప్పుడు తీసుకురాడు. ఓకే వీడికి నేర్పి అలా వీడికి నేర్పకూడదు. డిఫరెన్స్ తీసుకొస్తే దానికి చాలా డెప్త్ మీనింగ్ అండ్ స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ఆ స్ట్రాంగ్ రీజన్ ఏంటి అంటే వాడి ఇంటెన్షన్స్ కరెక్ట్ లేవు, వాడి ఎమోషన్స్ అండ్ కంట్రోల్ చేసుకునే క్యాపబిలిటీ లేదు, వాడు రాంగ్ సైడ్లో ఉన్నాడు. వీటిని బేస్ చేసుకొని నేర్పియలేదు అనమాట. అది మెయిన్ రీజన్ ద్రోణాచార్యుడు ఎందుకు నేర్పిలేదు. సో ఈవెన్ మనం టుడేస్ డే టు డే లైఫ్లో చూసుకున్నా కూడా మనం ఒకరికి ఏదైనా విద్య నేర్పించాలి అని ద్రోణాచార్యుడు పొజిషన్లో ఎవరన్నా మనం ఉంటే నీకు తెలిసిన నాలెడ్జ్ ఇంకొకరికి షేర్ చేయాలంటే కేవలం నీ దగ్గర ఆ నాలెడ్జ్ ఉంది, నువ్వు షేర్ చేయగలుగుతావు కాబట్టి షేర్ చేయకూడదు. తీసుకునే వాడికి ఆ ఎలిజిబిలిటీ ఉందా, వాడు తీసుకొని దీన్ని ఎలా యూజ్ చేస్తాడు అది తెలిసినప్పుడే అది వాడికి ఇస్తే ఆ విద్యకు ఒక విలువ ఉంటుంది. వచ్చు కదా అని నేను ఇవ్వగలుగుతా కదా అని ప్రతి ఒక్కరికి నీకు తెలిసిన విద్యను ఇచ్చావు అనుకో, వాడు రాంగ్గా యూజ్ చేస్తే రీజన్ నువ్వు అవుతావు దానికి ప్రాబ్లం. అది ఫస్ట్ పాయింట్. అదే ఏకలవ్యుని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకుంటే ఓకే నీకెవరన్నా విద్య ఇవ్వలేదు అనుకో, అది ఎందుకు ఇవ్వలేదు దాని మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేయాలి. అంతేకాని నాకు ఇవ్వలేదు, నన్ను తక్కువ చేసి చూశారు ఇవి కాదు. నాకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం మిస్ అయింది, ఆ ఎలిజిబిలిటీకి నేను ఏం నేర్చుకోవాలి, ఇంకా బెస్ట్ వర్షన్ ఎలా అవ్వాలి అది ట్రై చేస్తే దెన్ దట్ విల్ బి ఎ క్వాలిటీ ఆఫ్ ట్రూ వారియర్. ఓకే వీడు నిజంగా వాడి మీద వాడు వర్కౌట్ చేశాడు, హీ కేమ్ బ్యాక్ మచ్ స్ట్రాంగర్ అని చెప్పి తెలుస్తుంది అనమాట. కానీ ఏకలవ్యుడు ఈ క్వాలిటీస్, ఈ రెండు క్వాలిటీస్ ఏదైతే ద్రోణాచార్యుడు వద్దని అనుకున్నాడో ఇవి పక్కన పెట్టి చూస్తే అప్పుడు మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో చెప్పేవన్నీ మ్యాచ్ అవుతాయి. హీ హాజ్ అ గ్రేట్ డిసిప్లిన్, గ్రేట్ మోటివేషన్. గురువు లేకున్నా కూడా ఏ లెవెల్లో మెడిటేషన్ చేశాడంటే సాక్షాత్ కాస్మిక్ ఎనర్జీ నుంచి తన బ్రెయిన్ లో అదే ఆటోమేటిక్ గా గురు స్వరూపంగా వచ్చి చెప్పేదన్నమాట. ఈరోజు ఈ బాణం వెయ్యి, ఇలా ఫోకస్ చెయ్యి, ఇది ప్రాక్టీస్ చెయ్యి, ఈ అస్త్రానికి ఈ మంత్రం వెయ్యి అని చెప్పి. ఇక్కడ గురువు వచ్చి చెప్పలేదు, కానీ తన డెడికేషన్ ఏ లెవెల్లో ఉందంటే ఈవెన్ ద కాస్మిక్ ఎనర్జీ ఇస్ రెడీ టు టీచ్ హిమ్. ఆ కాస్మిక్ ఎనర్జీని తన గురు స్వరూపంగా చూశాడు కాబట్టి తన గురువే నేర్పిస్తున్నాడని అనుకున్నాడు. మెడిటేషన్ అయిపోయిన తర్వాత లేచి వచ్చి ప్రాక్టీస్ చేసుకునేవాడు. ఈ సీక్వెన్స్ లో చేశాడు. ఈ క్వాలిటీలో హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్. అంత లెవెల్ ఫోకస్ ఉంది. కానీ అంత ఫోకస్ ఉన్నాడు రాంగ్ సైడ్ లో ఉండకూడదు, ఉంటే ధర్మానికి ప్రాబ్లం. అందుకోసం అని చెప్పి ఇవ్వలేదు అంతే. దెర్ ఈస్ నో హార్డ్ ఫీలింగ్స్ ఫ్రమ్ ద్రోణాచార్య గారు టు ఏకలవ్య. ద్రోణాచార్యుడు గురువు పొజిషన్ లో ఉండి అందరినీ ఒకేలా చూశాడు. ఒకేలా చూడడం అంటే అందరికి ఒకటే ఇచ్చేయడం కాదు, ఎవడి అర్హత ఏంటో తెలుసుకొని వాడికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వడం, అది ఒకేలా చూడడం. అంటే ఏదో గుడ్డిగా అందరికి ఒకటే ఇచ్చేసి అర్హత లేనోనికి అదే ఇచ్చి అర్హత ఉన్నోళ్ళకి అదే ఇస్తే రేపు పొద్దున అర్హత లేనివాడు అది తీసుకొని యూజ్ చేయడం రాకుంటే అది ఆలోచించాలి కదా గురువు. అదే చేసింది ద్రోణాచార్యులు. సో ఈ వండర్ఫుల్ కంటెంట్ని మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకొక వండర్ఫుల్ కంటెంట్తో వస్తాను. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు ప్రచోదయ యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.